హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. నిన్న రాత్రి మీరు డైట్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇంకటి నుంచి జంక్ ఫుడ్ తినకూడదు, అంటే బిర్యానీ తినకూడదు, షవర్మా తినకూడదు, కూల్ డ్రింక్ తాగకూడదు అని మీకు మీరే ప్రామిస్ చేసుకున్నారు. ఉదయం లేచారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశారు. మొదటి వీడియో హైదరాబాద్ దమ్ బిర్యానీ, రెండో వీడియో చికెన్ ఫ్రై, మూడో వీడియో కరాచీ బేకరీ కేక్. సాయంత్రానికి స్విగ్గీ నుంచి ఒక నోటిఫికేషన్ కూడా, స్పెషల్ బిర్యానీ ఆఫర్ జస్ట్ ఫర్ యూ అని. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు డైట్ చేస్తున్నారని మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. అయితే ఇన్స్టాగ్రామ్కి ఎలా తెలిసింది? స్విగ్గీకి ఎలా తెలిసింది? గూగుల్కి ఎలా? వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, నేను మీకు ఈ వీడియో పంపలేదు, మీ ఫ్రెండ్ కూడా పంపలేదు. మా ఫ్రెండ్ పంపుంటాడేమో. ఓకే, వీటన్నిటికీ ఆన్సర్ ఏంటంటే ఏఐ. ఈ వ్యక్తి ఈ వీడియో చూస్తాడు అని ముందే ఊహించింది. అందుకే ఇప్పుడు మీరు ఇక్కడున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏఐ అంటే అసలు ఏంటి? ఇది మన జీవితాన్ని ఎలా మార్చుతుంది? మనం ఏఐని వాడుతున్నామా, లేక ఏఐ మనల్ని వాడుతుందా? ఈ వీడియో పూర్తయ్యేసరికి ఏఐ గురించి మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ముందుగా ఒక కథ చెప్తాను. మన ఊర్లో ఒక రామయ్య అనే రైతు ఉన్నాడు అనుకోండి. ఆయనకి ఎలాంటి డిగ్రీ లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా లేదు, ఇంగ్లీష్ కూడా రాదు. కానీ ఆకాశం చూసి వర్షం వస్తుందా రాదా ఈజీగా చెప్పేస్తాడు. గాలి వాతావరణం చూసి ఇదేం కాలమో చెప్పేస్తాడు. పంటను చూసి సమస్య కూడా చెప్పేస్తాడు. ఆ పంటకి ఏమైనా డిసీజ్ వచ్చిందా లేదా అని కూడా చెప్పేస్తాడు. ఎలా చెప్తాడు? కేవలం అనుభవం. అతనికున్న 20 ఏళ్ళ అనుభవం బట్టి అతను ఇవన్నీ చెప్పగలుగుతాడు. ఏఐ కూడా ఇదే చేస్తుంది. కానీ ఒక చిన్న తేడా, రామయ్య 20 ఏళ్ళ అనుభవంతో నేర్చుకున్నాడు, ఏఐ కోట్లాది డేటాతో నేర్చుకుంటుంది. మనిషి అనుభవంతో తెలివిగా మారుతాడు, ఏఐ డేటాతో తెలివిగా మారుతుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. చాలామందికి ఏఐ అంటే రోబోట్ గుర్తొస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఏఐ అంటే రోబోట్ కాదు. రోబోట్ ఒక శరీరం, ఏఐ ఒక మెదడు. మనిషికి బ్రెయిన్ ఎలా ఉంటుందో రోబోట్కి ఏఐ అలా ఉంటుంది. బ్రెయిన్ లేకుండా మనిషి పని చేయలేడు, ఏఐ లేకుండా స్మార్ట్ రోబోట్ పని చేయలేదు. అందుకే ఏఐ అంటే రోబోట్ కాదు, రోబోట్ని తెలివిగా చేసే ఒక టెక్నాలజీ. ఇప్పుడు మనం రోజువారీ చేసే పనుల్లో ఏఐ ఎక్కడ యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఉదయం లేచిన వెంటనే ఫోన్ తీసుకుంటారు కదా, వెదర్ చూస్తారు, గూగుల్ మ్యాప్స్ చూస్తారు, కొంతమంది న్యూస్ కూడా చూస్తారు. ఇక్కడి నుంచే ఏఐ స్టార్ట్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్లో మీకు షార్ట్ రూట్ చూపిస్తుంది, ట్రాఫిక్ ఎక్కడ ఉంటుందో అని ముందుగానే చెప్పేస్తుంది. జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీరు చెక్ చేయడమే, జస్ట్ ఆ రెడ్ కలర్ మార్కే ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పేస్తుంది. ఇంకా ఫన్నీ విషయం ఏంటంటే, కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ మనల్ని చూస్తే ఈ వ్యక్తి షార్ట్కట్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు అనుకుంటుంది. ఇప్పుడు స్విగ్గీ గురించి మాట్లాడుకుందాం. మీరు సండే వస్తే ఏం ఆర్డర్ చేస్తారో స్విగ్గీకి తెలుసు. మీకు బిర్యానీ ఇష్టమో, పిజ్జా ఇష్టమో, బర్గర్ ఇష్టమో అని తెలుసు. ఎందుకంటే ఏఐ మీ హిస్టరీని పూర్తిగా చూస్తుంది, మీ ఆర్డర్స్ని చూస్తుంది, మీ టైమింగ్ని చూస్తుంది. అందుకే రికమెండేషన్ ఈజీగా ఇచ్చేస్తుంది. స్విగ్గీ ఇలా అనుకుంటుంది, ఈ వ్యక్తి ప్రతి సండే డైట్ గురించి మాట్లాడతాడు, కానీ చివరికి బిర్యానీయే ఆర్డర్ చేస్తాడు అని. అందుకే ఆఫర్ కూడా అదే పంపించేస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఇంకా డేంజరస్, ఎందుకంటే అటెన్షన్ని స్టడీ చేస్తుంది. మీరు ఒక వీడియోని 2 సెకండ్లు చూస్తే పర్వాలేదు, 10 సెకండ్లు చూస్తే అది ఇంపార్టెంట్ అని అనుకుంటుంది, 30 సెకండ్లు కానీ చూస్తే అది మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఏమో అని ఫిక్స్ అయిపోతుంది. ఒక్కసారి మీరు క్యాట్ వీడియో చూస్తే ఇతను క్యాట్ లవర్ అని నిర్ణయించేస్తుంది. పక్క రోజు కూడా మొత్తం క్యాట్ వీడియోస్నే పంపిస్తుంది, సజెస్ట్ చేస్తుంది. ఇక్కడే అసలైన ఏఐ పవర్ తెలుస్తుంది మనకి. అసలైన పవర్ ఏంటంటే, అది మీ గురించి నేర్చుకుంటుంది,
బేస్డ్ ఆన్ యువర్ డేటా. ఇప్పుడు మన ఇంట్లో ఉండే అమ్మ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏఐ అనేది సాఫ్ట్వేర్ వాళ్ళ పని అని అనుకుంటారు. కానీ నిజానికి మన అమ్మ వాళ్ళు కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. యూట్యూబ్లో రెసిపీ సెర్చ్ చేయడం, గూగుల్ అసిస్టెంట్ని అడగడం, వాయిస్ సెర్చ్ చేయడం, ఇవన్నీ ఏఐయే. మీరు ఒకసారి ఇలా జరిగిందని ఊహించుకోండి. మన అమ్మ వాళ్ళు అలెక్సా పప్పులో ఉప్పు ఎంత వేయాలి అని అడిగారు అనుకో, అలెక్సా ఇలా అంటది, పోయినసారి ఎక్కువ వేసి కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ భయపెట్టారు కదా, ఈసారి కొంచెం తక్కువ వేయండి అని అంటది. అప్పుడు ఏం చేస్తారు, అందరు నవ్వుకుంటారు. కానీ ఫ్యూచర్లో ఇలాంటి సిస్టమ్స్ కూడా రావచ్చు. ఇలాంటి సిస్టమ్స్ని స్మార్ట్ సిస్టమ్స్ అని అంటారు. ఇప్పుడు గూగుల్ పే గురించి మాట్లాడుకుందాం. రోజుకు కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. వాటిలో చాలా జెన్యూన్, కొన్ని ఫ్రాడ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, గూగుల్ పేకి ఫ్రాడ్ ఎలా తెలుస్తుంది? ప్రతి ట్రాన్సాక్షన్ని మనిషి చెక్ చేయడు, ఏఐ చెక్ చేస్తుంది. మీరు సాధారణంగా 500 రూపాయలు పంపుతుంటే ఒక్కసారిగా 50,000 పంపారనుకోండి, ఏఐ అలర్ట్ అవుతుంది, ఏదో తేడాగా ఉందే అని. మీ బిహేవియర్ ప్యాటర్న్ని కంపేర్ చేస్తుంది. అక్కడే ఫ్రాడ్ డిటెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ChatGPT గురించి మాట్లాడుకుందాం. అలెక్సా కమాండ్స్ ఫాలో చేస్తుంది, సిరి కమాండ్స్ని ఫాలో చేస్తుంది, మనం ఇచ్చే కమాండ్స్, వాయిస్ కమాండ్స్ని ఫాలో చేస్తుంది. కానీ ChatGPT మన కన్వర్జేషన్స్ని, మనం చాట్జీపీటీతో చేసే కన్వర్జేషన్స్ని ఫాలో చేస్తుంది. అందుకే ప్రపంచం అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అందుకే చాలామంది ChatGPTని ఫ్రెండ్లా వాడతారు. సరే, ఇప్పుడు విలేజ్ నుంచి సిటీ వరకు ఏఐ ప్రయాణం చాలా బాగా జరిగింది. రైతు పంట ఫోటో తీస్తాడు, ఏఐలో అప్లోడ్ చేస్తాడు. ఇది ఏ డిసీజెస్, ఆ పంటకి ఉన్న డిసీజెస్ని గురించి కూడా ఈజీగా చెప్పేస్తుంది. ఏ మెడిసిన్ వేయాలో కూడా చెప్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇప్పుడు జరుగుతుంది. అంటే ఏ నగరాల్లో మాత్రమే కాదు, పొలాల్లో, పల్లెల్లో కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అందరూ భయపడే ఒక క్వశ్చన్, ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? నిజం చెప్పాలంటే కొన్ని జాబ్స్ మారుతాయి, కొన్ని జాబ్స్ తగ్గుతాయి, కొన్ని కొత్త జాబ్స్ కూడా వస్తాయి. ఏటీఎం వచ్చినప్పుడు కూడా ఇదే భయం, కానీ బ్యాంకులు మూసుకోపోలేదు కదా. క్యాల్కులేటర్లు వచ్చినప్పుడు టీచర్స్ మాయం కాలేదు కదా. అలాగే ఏఐ వచ్చిన తర్వాత కూడా మనుషులు అవసరమే, కానీ ఏఐ ఉపయోగించగలిగిన మనుషులు ఎక్కువ అవసరం. ఈ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏఐ మీ జాబ్ తీసుకోదు, ఏఐ ఉపయోగించే వ్యక్తి మీ జాబ్ని తీసేసుకుంటాడు. అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. 2035లో ఉదయం లేస్తే ఏఐ మీ హెల్త్ చెక్ చేసేస్తుంది, వెదర్ చెప్పేస్తుంది, ట్రాఫిక్ చెప్తుంది, డైట్ సజెస్ట్ చేస్తుంది, మీటింగ్కి ప్రిపేర్ చేస్తుంది, టీచర్గా ఉంటుంది, డాక్టర్గా ఉంటుంది, అసిస్టెంట్గా ఉంటుంది. అంటే ఏఐ మన జీవితంలో భాగమైపోతుంది. లాస్ట్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏఐ అనేది రేపటి టెక్నాలజీ కాదు, ఇప్పటికే మనతో జీవిస్తున్న ఒక టెక్నాలజీ. మన ఫోన్లో ChatGPT రూపంలో ఉంది, మన బ్యాంక్లో కూడా ఉంది, మన పొలంలో ఉంది, మన ఆఫీస్లో ఉంది, మన పిల్లల చదువులో కూడా ఉంది, మన భవిష్యత్తులో కూడా ఉంటుంది. అందుకే ఏఐని చూసి భయపడకండి, అర్థం చేసుకోండి, నీట్గా నేర్చుకోండి, దాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ బాగా ఉపయోగించండి. ఎందుకంటే రాబోయే ప్రపంచంలో ఏఐ తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి మధ్య తేడా ఎలా ఉంటుంది తెలుసా? ఈరోజు ఇంటర్నెట్ తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి మధ్య ఉన్న తేడా కంటే ఎక్కువగా ఉంటుంది. అదే ఏఐ యొక్క అసలైన శక్తి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.